బాపట్లలో టీడీపీ కావాలా వైసీపీ కావాలా? టీడీపీ వచ్చింది. ఎందుకు టీడీపీ అంటున్నారు? టీడీపీ అంటే టీడీపీ పనులు చేస్తారు. వైసీపీ ఏం చేసింది? ఏమి చేయలేదా? ఏమి చేయలే. అసలు అభివృద్ధి లేదు. పథకాలు అన్ని ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తాం అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వస్తాయి చేస్తామంటున్నారు కదా, అభివృద్ధి కూడా ఎవరు వేయరు. జగన్ కూడా కోటి ఏం చేసింది? 100 రూపాయలు కాజేస్తున్నాడు, 10 రూపాయలు ఇస్తున్నాడు జనాలకి. అంతే వాడు చేసేది. చంద్రబాబు వస్తాయి కూడా అదే చేస్తారేమో. చంద్రబాబు నాయుడు చేయడు. కట్టు బట్టలతో బయటకు వచ్చాం. ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల క్రితం రాజధాని అమర్చాడు. పులివెందుల సగం బాధ్యత కట్టాడు. ఎత్తిపోతల పథకం పెట్టి నీరు కరువు రైతులకి నీరు అందించాడు. ఇవాళ ఎదవైతే ఇచ్చాడా? అందిలేదుగా. రైతులందరూ ఏడుతున్నారు ఎండిపోయి చేలు. అది మరి ఇక్కడ చూసుకుంటే బాపట్లలో వేగేసి నరేంద్ర వర్మ కావాలా లేదంటే కోన రఘుపతి కావాలా? నరేంద్ర వర్మ మెజార్టీతో వస్తాడు. తిరుగులేదు దానికి. ఎందుకు 3 సార్లు ఇతను ఎమ్మెల్యే బాపట్లకి ఏం చేయలే. ఈ పగలు కొట్టాడు, డబ్బు కాజేశాడు. ఒక్కొక్కరి దగ్గర ఎంత కాజేసాడో తెలియదు. అంతే. పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎవడి జానీలా. ఆడ పెట్రోల్ బంకే కావాలంట. పాత బస్ స్టాండ్లో పాత బండి ఉంది. అసలు మెయిన్ అది. పాత బస్ స్టాండ్ కాడ పెట్రోల్ బంక్ ఉంది. దాన్ని రానియకుండా చేశాడు. అంటే అధికారంలో ఉంటే రానిరా? నలుగురు బతికింది కావాలా, ఒక్కడు బతికింది కావాలా? చెప్పండి. అందుకని ఇలాంటి చేస్తున్నారు కాబట్టి నరేంద్ర వర్మ కావాలంటున్నారు. నరేంద్ర వర్మ అయితే 10 సంవత్సరాల నుంచి పార్టీని కనిపెట్టుకుని లేనోడు కూడి పెడుతున్నాడు. ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను పెట్టాడా? ఏదైనా ఫంక్షన్ పెడితే నాకేంటి అంటున్నాడు. నాకెంత ఇస్తారు నేను వస్తే ఫంక్షన్గా అంటున్నాడు. అదే నరేంద్ర వర్మ ఆ మాట అంటలా. రండి అయ్యా వస్తే రమ్మటపడి వచ్చేస్తాడు.